గుడ్ మార్నింగ్ అండి. నేను ఇప్పుడే లేచాను. ఇది నా ఫ్రెండ్ పిచ్చుక. ఇది రెగ్యులర్గా 3, 4, 5 వస్తాయి. ఇది ఒకటి వచ్చింది. నేను రెడీ అయిపోతున్నా. రెడీ అయిన తర్వాత మాత్రమే కుకింగ్ ప్రిపేర్ చేస్తాను. మ్యాక్సిమం హెల్త్ బాగాలేనప్పుడు మాత్రమే ఫ్రెష్ అవ్వకుండా చేస్తాను. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి 600 అరౌండ్ పడ్డది ఫ్లిప్కార్ట్లో. కావాలంటే లింక్ అని కామెంట్ పెట్టండి. ఇది నాకు ఏమీ ప్రమోషన్ కాదు, నేను మీకు నచ్చితే పెడదామని అడుగుతున్నా అంతే. అంటే బ్లాక్ బీట్స్ వచ్చేసి 100 పడ్డది, 100 రూపీస్ పడ్డది. నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నాను. అయితే అన్ని డ్రెస్సెస్ మీదకి సూటబుల్ ఉంటుంది, బాగుంటుంది. రెడీ అయిపోయాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి. అండ్ ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ తోటి దిబ్బ రొట్టి, అట్టు, మా సైడ్ దిబ్బ రొట్టె అంటారు, అట్టు అంటారు. అది ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే నాకు ఈజీగా అవుతుంది, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. మ్యాక్సిమం స్ప్రౌట్స్ ఇవే తింటాము. స్ప్రౌట్స్, రాగి జావా, ఫ్రూట్స్ ఇవే తింటాము. రేర్ కేసెస్లోనే మాకు బ్రేక్ఫాస్ట్ అనేది ఇది ఉంటుంది. ఈ టిఫిన్స్ ఉంటాయి, ఇడ్లీ, అట్టు ఇట్లాంటివి, చపాతీ, ఇవి రేర్గా ఉంటాయి. ఈ మధ్య ఇదే చేస్తున్నాను. ఈ నట్స్ ఇవన్నీ మార్కెట్లో నట్స్ ఇవన్నీ తీసుకోవాలి, ఈ మధ్య తీసుకోలేదు. మేము కొంచెం ట్రిప్కి వెళ్ళేది ఉంది, ఆ ట్రిప్ అయిన తర్వాత తీసుకుందామని చెప్పి ఈ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నా. అయితే ఇది కూడా చాలా తక్కువే చేస్తానండి. అండ్ ఇక్కడ లంచ్కి పొటాటో ఫ్రై లంచ్కి ప్రిపేర్ చేస్తున్నా. పొటాటో ఫ్రైలో మ్యాక్సిమం రసం పెడతాను, ఈరోజు పెట్టలేదు. పెరుగు ఉంది కదా, పెరుగుతో అడ్జస్ట్ అయిపోదామని చెప్పేసి రసం పెట్టలేదు. అండ్ పొటాటో ఫ్రై, రైస్, టిఫిన్. ఈ టిఫిన్కి చట్నీ కూడా ప్రిపేర్ అవుతుంది. అయితే ఇక్కడ బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను. నాకు ఇక్కడ ఎండ ఎక్కువ వస్తుందండి, 8 దాటిందంటే ఎండ వచ్చేస్తుంది. సో 8కి ముందే నేను ఇక్కడ ఇవన్నీ బట్టలు ఏమున్నా సరే ముందే వేసేసుకుంటా, లేదంటే హీట్ ఎక్కుతుంది మిషన్. హీట్ ఎక్కి ఏమవుతుందంటే ఎండకి మిషన్ హీట్ ఎక్కుతుంది. సో అది హీటే కదా అని చెప్పి వేయను, ఎర్లీగా వేసుకుంటాగే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇక్కడ బట్టలు ఇక్కడే వేసుకుంటా. బిల్డింగ్ మీద ఏంటంటే చాలా ఎండ వస్తుంది, దానికి కలర్ షేడ్ అవుతుంది అని చెప్పేసి కింద వేసుకుంటా. 2 అవర్స్లో ఆరిపోతే తర్వాత తెచ్చి ర్యాక్లో పెట్టుకుంటా. ఇక్కడ శనగపిండి చట్నీ చేసుకుంటున్నా. బొంబాయి చట్నీ, శనగపిండి చట్నీ ఒక్కొక్కరు పిలుస్తారు. ఇక్కడ పొటాటో ఫ్రై అయిపోయింది, టిఫిన్ అయిపోయింది, చట్నీ అయిపోయింది, రైస్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ లంచ్కి బ్రేక్ఫాస్ట్కి అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి.